బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగి దేశీయ మార్కెట్లో తొలిసారిగా 10 గ్రాముల ధర 90,000 దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ ధర మొదటిసారి 3,000 మార్కును చేరుకుంది. దీంతో బంగారం ప్రియులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మార్చి 14న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3,000 వద్దకు చేరి 0.4% వృద్ధిని సాధించింది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.7% పెరిగి 3,013 వద్ద ముగిసింది. బులియన్ ధరలు ఏడాదిలో ఇప్పటికే 13 సార్లు ఆల్ టైమ్ హై రికార్డులు సాధించాయి. అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఆర్థిక అస్థిరతలు ఇందుకు ప్రధాన కారణాలు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మార్చి 13న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 89,560, 22 క్యారెట్ల ధర 82,100 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,03,000కు చేరింది. కొన్ని రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 1,00,000 దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాల నేపథ్యంలో బంగారం భద్రతా ఆస్తిగా మరింత ప్రాధాన్యత పొందుతోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, స్టాక్ మార్కెట్ అస్థిరత, మాంద్యం భయాల వల్ల గోల్డ్ డిమాండ్ పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వ్యాపార నిర్ణయాలు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం వచ్చే 2-3 నెలల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ధరలు కనీసం 10% పడిపోయి దేశీయ మార్కెట్లో 70,000 నుంచి 75,000 మధ్య స్థిరపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే భౌగోళిక రాజకీయ పరిస్థితులు మెరుగుపడితే మాత్రమే ఇది సాధ్యం. బంగారం ధరలు భవిష్యత్తులో ఎలా మారినా ఇది భద్రతా ఆస్తిగా ప్రాధాన్యతను కొనసాగించనుంది. రాబోయే రోజుల్లో ధరలు 3,500 మార్కును చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ధరలు తగ్గే అవకాశం కూడా మిగిలే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.